ఈ నెల 22 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 23వ తేదీన లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో వరుసగా 7వ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న తొలి ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించనున్నారు. 3వసారి మోదీ సర్కార్ ఏర్పడ్డాక ఇదే మొదటి బడ్జెట్. దీంతో కేంద్ర బడ్జెట్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆగస్టు 12వ తేదీ వరకు బడ్జెట్ సెషన్స్ కొనసాగనున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టిన కేంద్రం ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి సదా లైవ్ లో అందిస్తారు. సదా, బడ్జెట్ సమావేశాలపై అప్డేట్స్ ఏంటి? ఈ నెల 22 నుంచి వచ్చే నెల అంటే ఆగస్టు 12 వరకు బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పంపించిన ప్రపోజల్స్ ని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము యాక్సెప్ట్ చేసింది. సో ఇదే విషయాన్ని అటు పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు కాసేపటి క్రితమే తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. సో యాక్చువల్ గా ఈసారికి సంబంధించి ఫిబ్రవరి 1న ఇంటరిం బడ్జెట్ ని అప్పటి ఇటు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అప్పుడు ఇంటరిం బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ ఇంటరిం బడ్జెట్ లో ఈ మధ్యంతర బడ్జెట్ లో కేవలం ఈ ఏవైతే శాలరీస్ కానీ ఇటు కంట్రీ నడవడానికి గల ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి మాత్రమే ఎస్పెషల్ గా అప్పుడు మధ్యంతర బడ్జెట్ లో ప్రవేశపెట్టారు. కానీ ఈ ఫిస్కల్ బడ్జెట్ ని ఈసారి ఇటు మోడీ గవర్నమెంట్ ఎన్డీఏ లీడ్ మోడీ గవర్నమెంట్ 3వసారి వచ్చిన తర్వాత ఇటు నిర్మలా సీతారామన్ ఈ నెల 23న మళ్ళీ ఈ బడ్జెట్ ను పూర్తి స్థాయి బడ్జెట్ ను లోక్సభలో ప్రవేశపెట్టనుంది. సో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఇటు ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ 7వసారి బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది. సో ఇటు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఇదే రికార్డ్ గా చూసుకోవచ్చు. అంతకుముందు మొరార్జీ దేశాయ్ 6 times తను బడ్జెట్ ప్రవేశపెట్టాడు. ఇటు ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం అతన్ని దాటేసి 7 times ఈ బడ్జెట్ ని ఈమె ప్రవేశపెట్టబోతుంది. సో సెకండ్ టైం మోడీ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఆమె ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేస్తుంది. 2019 నుంచి 2024 వరకు ఇప్పటి వరకు మొత్తం 6 times మొన్న ప్రవేశపెట్టిన ఇంటరిం బడ్జెట్ తోటి 6 times ఆమె ప్రవేశపెట్టింది. సో ఈసారి ఇప్పుడు ప్రవేశపెట్టబోయే ఫుల్ టైం బడ్జెట్ తోటి మొత్తం 7 times ఆమె బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతుంది. సో దీనికి సంబంధించిన ప్రపోజల్స్ అన్ని ఇటు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకు ఇప్పటికే పంపించారు. సో 22nd నుంచి ఈ నెల నుంచి నెక్స్ట్ మంత్ 12th వరకు ఈ బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలు అయితే జరగనున్నాయి. 23rd రోజు లోక్సభలో ఇటు లోయర్ హౌస్ లో ఇటు నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి ఈ బడ్జెట్ ను పూర్తిగా ప్రవేశపెట్టనుంది. 22nd రోజు ఈ బడ్జెట్ కు సంబంధించిన తీర్మానం ఇటు పార్లమెంటు ఉభయ సభల్లో ఉంటుంది. 22nd నుంచి బడ్జెట్ పార్లమెంటు సమావేశాలు స్టార్ట్ అయిన 23rd రోజు ఇటు లోయర్ హౌస్ లో లోక్సభలో మాత్రం నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. సో ఇప్పటికే ఈ లాస్ట్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన ఇంటరిం బడ్జెట్ లో ఇటు ట్యాక్స్ రిలీఫ్ గురించి ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ఎందుకంటే అది ఇంటరిం బడ్జెట్ మధ్యంతర బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి దానిలో పూర్తిగా ఎట్లాంటి ప్రకటనలు కూడా అంటే ఒక కామన్ మ్యాన్ ఎక్స్పెక్ట్ చేసిన ప్రకటనలు ఏవి కూడా ఆ రోజు ప్రకటించలేదు. కాబట్టి ఈసారి ఇప్పుడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో ఎందుకంటే ఆల్రెడీ మోడీ గవర్నమెంట్ 2 times ఎన్డీఏ గవర్నమెంట్ 2 times అయిపోయింది. ఇది 3rd time కూడా మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఈసారి కామన్ మ్యాన్ కి ఎట్లాంటి ఇండికేషన్స్ రాబోతున్నాయి, ఎట్లాంటి బెనిఫిట్స్ రాబోతున్నాయి అనేటి మాత్రం చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇటు ఫిబ్రవరి 1 తారీఖున ప్రవేశపెట్టిన దాంట్లో ఇటు డైరెక్ట్ ట్యాక్సెస్ కానీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కానీ వీటిపైన ఎట్లాంటి వాటి కామెంట్స్ చేయలేదు, వాటిపైన ఎట్లాంటి రిలీఫ్ ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ప్రవేశపెట్టబోయే పూర్తి బడ్జెట్ లోనైనా ఏమైనా రిలీఫ్స్ ఉంటున్నాయా, ఇటు ఇన్కమ్ ట్యాక్స్ గురించి కానీ లేదా ఇతర ట్యాక్సెస్ గురించి కానీ ఏమైనా రిలీఫ్ ఉంటుందా లేదా అనేది అయితే వేచి చూడాలి. దీంతో పాటు ఇటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా మరో 2 కోట్ల మందికి ఇల్లు కట్టిస్తామంటూ కూడా గత బడ్జెట్ లో చెప్పారు, కామెంట్ చేశారు. సో దానికి సంబంధించిన నిధులు ఏమైనా ఈసారి ఎక్స్ట్రాగా అలొకేట్ చేస్తారా లేదా అనేది చూడాలి. దీంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 40,000 కామన్ అంటూ మామూలు రైల్వే బోగిలు అన్నింటినీ కూడా వందే భారత్ బోగిలుగా మార్స్తామని చెప్తున్నారు. సో ఇది కూడా రైల్వే బడ్జెట్ లో కీలకం కానుంది. సో దీనికోసం ఏమైనా అలొకేషన్స్ చేస్తారా లేదా అనేది అయితే చూడాలి. సో ఇటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ఇటు కేవలం ఎంత బడ్జెట్ అనేది ప్రపోజల్స్ పెట్టారు కానీ ఎట్లాంటి బెనిఫిట్స్ కానీ అట్లాంటివి ఏమీ అప్పుడు చెప్పలేదు. కాబట్టి ఈసారి ఫుల్ టైం బడ్జెట్ ఈ నెల 23న ఇటు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనుంది. కాబట్టి సో ఆ రోజు ఇటు కామన్ పబ్లిక్ కి ఉపయోగపడే ఏమైనా కామెంట్స్ చేస్తారా, ఏమైనా రిలీఫ్స్ ఇస్తారా అనేది చాలా వరకు పబ్లిక్ అయితే ఎదురు చూస్తున్నారు. సూర్య.